లక్ ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. క్షణాల్లో జీవితం రూపురేఖలు మార్చేసే అదృష్టం అందరికీ వరించదు. కొందరిని మాత్రం ఉన్నట్టుండి రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుంది. అయితే ఓ 4 ఏళ్ల చిన్నారి కేవలం 6 గంటల్లో 53 లక్షల కారుకు ఓనర్ అయ్యాడు. అతడి అదృష్టంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కోటీశ్వరుల జాబితాలోకి ఎక్కేసింది. అందుకే అంటారు, మనకు వచ్చేవి ఉంటే ఏ రూపంలో అయినా వస్తాయి, పోయేదుంటే ఎలాగైనా సరే మన నుంచి దూరం అవుతాయని. వీటిని చాలా మంది నమ్మరు, కానీ అనేక సందర్భాల్లో ఇది నిజమవుతుంది. ఇక 4 ఏళ్ల చిన్నారిని అదృష్టం ఎలా వరించిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. లక్ అంటే ఇదే అని అనుకుంటాం. ఉత్తరప్రదేశ్లోని బుర్హాన్పూర్లో సిలంపుర ప్రాంతంలో నివసించే 4 ఏళ్ల మేధాంశ్ రాయర్కార్ అనే చిన్నారి తన కుటుంబ అదృష్టాన్ని కొన్ని గంటల్లోనే మార్చేశాడు. దీంతో ఏళ్ల తరబడి కష్టపడిన సాకారం కాని కల కేవలం 201 రూపాయి ఖర్చుతో ఒక్క రాత్రిలోనే నిజమైంది. కేవలం 6 గంటల వ్యవధిలో ఆ చిన్నారి అదృష్టం అతని కుటుంబానికి ఏకంగా 53 లక్షల బహుమతిని తెచ్చిపెట్టింది. ఇదెలా అంటే, బుర్హాన్పూర్కు చెందిన మేధాంశ్ నాన్నమ్మ కిరణ్ రాయర్కార్ అభాపురిలో ఉన్న శ్రీ సర్కార్ ధామ్లో జరిగిన గర్భా ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవ నిర్వాహకులు 30 రోజుల పాటు ప్రత్యేకమైన లక్కీ డ్రా కూపన్ పథకాన్ని నిర్వహించారు. దీంతో కిరణ్ రాయర్కార్ రాత్రి సుమారు 12 గంటల సమయంలో 201 రూపాయలు చెల్లించి కేవలం ఒకే ఒక్క కూపన్ను కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత రోజే అందులోకి ఓ కూపన్ తీయించి విజేతను అనౌన్స్ చేస్తారని తెలిసినా వారు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఎంతో మంది కూపన్లు కొనుగోలు చేస్తారు కాబట్టి అందులో తనకేం వస్తుందిలే అనుకుని లైట్ తీసుకున్నారు. అయితే కిరణ్ రాయర్కార్ కూపన్ కొనుగోలు చేసిన నెక్స్ట్ డే తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలోనే లక్కీ డ్రా విజేతను ప్రకటించే కార్యక్రమం మొదలైంది. నిర్వాహకులు నిర్మాణ పనులకు ఉపయోగించే మిక్సర్ యంత్రంలో అన్ని కూపన్లను వేశారు. ఆ తర్వాత కళ్లకు గంతలు కట్టుకున్న ఒక మహిళా ప్రతినిధి పిలిచి ఒక చీటీని తీయించారు. ఆ చీటీని తెరవగా అందులో మేధాంశ్ రాయర్కర్ పేరు కనిపించింది. దీంతో ఆ 4 ఏళ్ల చిన్నారి అయిన మేధాంశ్కు ఏకంగా 53 లక్షల రూపాయల విలువైన ఫార్చునర్ కారు బహుమతిగా వచ్చింది. వారు అక్కడ లేకపోవడంతో చీటీపై ఉన్న నంబర్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆ ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఇక లక్కీ కూపన్ను తన మనవడి పేరు మీద కొన్న నాన్నమ్మ కిరణ్ రాయక్వార్ సంతోషంతో ఆనంద భాష్పాలను కార్చారు. తన మనవడు కొన్ని రోజుల నుంచి రిమోట్ కంట్రోల్ కారు కావాలని అడుగుతున్నాడని, ఇప్పటి వరకు ఏకంగా తమ అదృష్టం కొద్దీ రిమోట్ కారుకు బదులుగా ఏకంగా నిజమైన కారుకు యజమానిని చేసిందని ఆమె అంటున్నారు అని ఆనంద భాష్పాలు కార్చారు. ఆ చిన్నారి తండ్రి ఆకాష్ రాయర్కార్, తల్లి కాజల్ రాయర్కార్లు తమ ఇంట్లో ఇంతవరకు కారు లేదని, తమ ఆర్థిక పరిస్థితికి ఇంత ఖరీదైన కారు తమ ఇంటి ముందు ఉంటుందని కలలో కూడా ఊహించలేదని అంటున్నారు. దాని నిర్వహణ ఖర్చు గురించి ఆలోచించడం కూడా తమకు కష్టమేనని అన్నారు. కానీ దేవుడు మా బిడ్డ మేధాంశ్ పేరు మీద మాకు ఇంత పెద్ద బహుమతిని ఇచ్చాడు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఎల్కేజీ చదువుతున్న మేధాంశ్ స్థానికంగా ఇప్పుడు లక్కీ బాయ్గా ఫేమస్ అయ్యాడు. మేధాంశ్ లక్తో రాత్రికి రాత్రి ఫార్చ్యూన్ కారుకు ఓనర్ అయిన అతని కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి నుంచి ఏ పని చేయాలన్నా, ఏ కొత్త వస్తువు కావాలన్నా లక్కీ బాయ్ పేరు మీదే అని ఫిక్స్ అయిపోయారు.